హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. శౌర్య ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పి అందరూ కూడా ఇక అలా ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య, మొత్తానికైతే బాబు ప్రాణాలతో బయటపడ్డాడు, ఎవరికి ఏమీ కాలేదు, అంతా ఆ దేవుడి దయ అని చెప్పి ఇక అలా అందరూ కూడా రామని చూసి సంతోషపడిపోతూ ఉంటే రఘురామ్ మాత్రం ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందండి, మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక అలా జానకి అడుగుతూ ఉంటుంది. మరేం లేదు జానకి, నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఆ బాబుని నేను చాలా బాధ పెట్టాను. ఈరోజు శౌర్యకు ఏదైనా జరగకూడదు జరిగి ఉండుంటే జీవితాంతం దానికి కారణం నేనే అని బాధపడే పరిస్థితి ఏర్పడేది. నా కన్న బిడ్డను నమ్మని పరిస్థితిని ఆ నీచుడు కలిగించాడు అని చెప్పి ఈ కాల ప్రశాంత్ గురించి రఘురామ్ అంటూ ఉంటాడు. తమ్ముడి కోసం శౌర్య నిందను తన మీద వేసుకున్నాడన్న విషయం తెలియక అతన్ని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు అతని కళ్ళ ముందుకి వెళ్ళాలన్నా కూడా నా మొహం చెల్లట్లేదు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, లేదు నాన్న, మీరు ఏ తప్పు చేయలేదు, నిజమేంటో మీకు తెలియదు కాబట్టి మీరు అలా ప్రవర్తించారు. అయినా మీరు అలా ప్రవర్తించడానికి కారణం ప్రశాంత్ కూడా తన మాయ మాటలతో ఎప్పటికప్పుడు మీ మనసు మార్చాడు అని చెప్పి ఇదంతా కూడా శౌర్య సార్ అర్థం చేసుకోగలరు నాన్న అని చెప్పి రామ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రఘురామ్, నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శౌర్య కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నిన్ను అతని చేతుల్లో పెడతాను అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు. రేపే పంతులు గారితో మాట్లాడతాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను అని చెప్పి అలా రఘురామ్ చెప్పడంతో రామలక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ ఉంటారు. ఆద్య ఎక్కడ కనిపించకపోవడంతో ఆద్య ఇక్కడ కనిపించట్లేదు ఏంటి రామ అని చెప్పి శ్రీను అడుగుతాడు. అవును బావా, ఇందక్కడి వరకు మనతోనే ఉండాలి కదా, హాస్పిటల్లో కూడా మనతో పాటే ఉంది, మరి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి రామ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు శ్రీను, నేను వెతకడానికి బయటకు వెళ్తానని చెప్పి అంటూ ఉంటే, నువ్వు వద్దు శ్రీను, ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉండి అలసిపోయి ఉంటావు, మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను అని చెప్పి రఘురామ్ ఒక్కడే ఒంటరిగా బయటకు వెళ్తాడు. మరోవైపు ఆద్య, కిషోర్ బయటకు వెళ్ళిపోయాడని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అలా రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఆ హాస్పిటల్ చుట్టుపక్కల అంతా కూడా కిషోర్ కోసం ఆద్య వెతుకుతూ ఉంటుంది. ఇక అలా వెతుకుతుండగా చారు తండ్రి ఇద్దరు కలిసి కిషోర్ని చంపేయమని రౌడీలను పెడతారు. ఆ రౌడీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఇంటి వైపు రాకూడదు, ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పకూడదు, వాడిని చంపేసినా పర్వాలేదు అని అలా వాళ్ళు రౌడీలతో మాట్లాడతారు. ఆద్య రోడ్డు మీద కనిపించిన వారికల్లా, ఏవండి ఈయనని ఎక్కడైనా చూసారా అంటూ కిషోర్ ఫోటోని చూపించి అడుగుతూ ఉంటుంది. ఇక అలా ఆద్య కిషోర్ ఫోటో చూపించి అడుగుతూ ఉంటే ఇంతలో అనుకోకుండా వెనక్కి తిరిగి నిలబడి ఉన్న చారు కూడా ఆద్య కిషోర్ ఫోటో చూపించి అడుగుతూ ఉంటుంది. ఏమండి, ఈయన మా నాన్నగారు, ఈయన మీకు ఎక్కడైనా కనిపించారా అని చెప్పి ఆద్య అలా ఫోటో చూపించి అడుగుతూ ఉంటే ఇక వెనక్కి తిరిగిన చారుని చూసి ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు చారు, ఏంటి ఆద్య, మీ నాన్న మా దగ్గర ఉన్నాడని తెలిసి కూడా ఇలా మీ నాన్న ఫోటో పట్టుకుని వీధుల వెంట తిరుగుతున్నావేంటి అని చెప్పి చారు అంటూ ఉంటుంది. అయినా నేను చెప్పిన పని చేయకుండా ఇలా వీధుల వెంట తిరిగితే ఏమొస్తుంది చెప్పు అని చారు అంటూ ఉంటే, అదేదో నా కూతురు చెప్పిన మాట వింటే సరిపోతుంది కదమ్మా, మీ నాన్నను కూడా మేము వదిలేసే వాళ్ళం, త్వరగా శ్రీనుని చారుని ఒకటి చేసే అని చెప్పి అలా చలపతి అంటూ ఉంటే ఆద్య ఒక్కసారిగా చలపతి చెంప పగలగొడుతుంది. మా నాన్న చెంపి పగలగొడతావా అని చారు అంటూ ఉంటే, అప్పుడు మీ నాన్న చెంపే కాదు నీ చెంప కూడా పగలగొడతాను అని చెప్పి చారు చెంప కూడా పగలగొడుతుంది. ఇన్ని రోజులుగా మా డాడీని మీ దగ్గర పెట్టుకొని ఎన్ని నాటకాలు ఆడారు, ఇన్ని రోజులుగా మా డాడీ కోమలో ఉన్నారని, ఈరోజు ఉదయమే కోమాల నుండి బయటకు వచ్చారని, ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది. ఆయన ఎక్కడున్నా సరే ఈరోజు సాయంత్రం వరకు వెతికి పట్టుకుంటాను,
పెద్దనాన్నకు మీ గురించి నిజం మొత్తం చెప్పేస్తాను, శిక్షను అనుభవించడానికి రెడీగా ఉండండి అని చెప్పి ఇక అలా ఆద్య వాళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చి కిషోర్ని వెతకడం కోసం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నాన్న, ఈ ఆద్య ఏంటి నాన్న ఇలా ట్విస్ట్ ఇచ్చింది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కిషోర్ మాత్రం ఆద్యకి దొరకకూడదు. ఆద్యకి దొరికితే వీళ్ళిద్దరూ కలిసి పెద్దనాన్నకు నిజం చెప్పేస్తారు. ఆయనకు నిజం తెలిస్తే నన్ను చంపేస్తారు అని చెప్పి, పద నాన్న, ఈ రౌడీలు ఎక్కడున్నారు ఏంటో, అవసరమైతే ఈ ఆద్యను కూడా చంపమని చెబుదాం, అప్పుడు దీనడ్డు కూడా మనకు ఉండదు అని చెప్పి అలా రౌడీల చేత ఆద్యను కూడా చంపించాలని చారు తన తండ్రి ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆద్య అలా కిషోర్ కోసం తిండి తిప్పలు లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటుంది. మరోవైపు రఘురామ్ కూడా ఆద్య ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి తన కోసం వెతుకుతూ ఉంటాడు. రౌడీలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న కిషోర్ని పట్టేసుకుంటారు. ఇక అటువైపే కాస్త దూరంలో ఆద్య కూడా ఉండడంతో ఆద్యను చూసిన కిషోర్ అమ్మ ఆద్య అని చెప్పి అలా అరుస్తూ ఉంటాడు. డాడీ పిలిచినట్టుగా అనిపించింది అని చెప్పి ఆద్య ఆ చుట్టుపక్కల అంతా కూడా కిషోర్ కోసం వెతుకుతూ ఉంటే ఇక అప్పుడు రౌడీలు కిషోర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడానికి అనిపిస్తుంది. రే ఆగండ్రా, మా డాడీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి ఇక అలా ఆద్య రౌడీలను చితక్కొట్టి కిషోర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలు ఆద్య మీద కూడా తిరగబడి ఆద్యని కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి రఘురామ్ వస్తాడు. రఘురామ్ ఆ రౌడీలందరినీ కూడా చితక్కొడతాడు. అమ్మ ఆద్య, ఎవరు వీళ్ళంతా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆద్య వీళ్ళంతా చారు మనుషులు పెద్దనాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. చారు మనుషుల, అసలు కిషోర్ ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం జరిగింది, తలకు ఆ గాయం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే డాడీకి యాక్సిడెంట్ జరిగింది పెద్దనాన్న, ఈ 2-3 నెలలుగా కోమాలోనే ఉన్నారు, అందుకే మన దగ్గరికి రాలేకపోయారని చెప్పి ఆద్య రఘురామ్కి చెబుతూ ఉంటుంది. అసలు చారు రౌడీలను పెట్టించి మీ మీద అటాక్ చేయించడం ఏంటి అని చెప్పి రఘురామ్ అడుగుతాడు. ఇకప్పుడు ఆద్య మీతో చాలా నిజాలు చెప్పాలి పెద్దనాన్న, అదేంటంటే చారు పెళ్ళిలో అత్తయ్యకి ఇచ్చిన నగలు నకిలీవి, ఆ నకిలీ నగల విషయం డాడీ చెప్పడానికి వస్తూ ఉంటే డాడీని ఆ చలపతి యాక్సిడెంట్ చేశాడు, అప్పటి నుండే డాడీ తలకు గాయమైంది, ఇన్ని రోజులుగా కోమాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి, అంతేకాదు పెద్దనాన్న, ఇన్ని రోజులుగా చారు మా డాడీని అడ్డం పెట్టుకొని నన్ను ఎంతగానో బ్లాక్మెయిల్ చేసింది, శ్రీనుని తనని ఒకటి చేయాలని, లేకపోతే డాడీని చంపేస్తానని బెదిరించింది. ఆ రోజు గుడిలో నాటకం జరుగుతున్నప్పుడు నన్ను మంటల్లోకి తోసింది కూడా చారునే పెద్దనాన్న. ఈ విషయం కొద్ది రోజుల క్రితమే నాకు తెలిసింది, కానీ ఈ సంగతి ఎవరికైనా చెబితే మా డాడీని చంపేస్తానని అప్పుడు కూడా చారు నన్ను బ్లాక్మెయిల్ చేసింది అంటూ ఆద్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో రఘురామ్ ఊరుకోమ్మ, ఇప్పుడు ఈ నిజాలన్నీ నాతో చెప్పావు కదా, అంతా నేను చూసుకుంటాను, నిన్ను ఇంత బాధ పెట్టిన ఆ చారుకి శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక అలా రఘురామ్, ఆద్య, కిషోర్ వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. సాయంత్రానికి చారు అలా ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఆ రౌడీలు ఆద్యని కిషోర్ని పట్టుకోలేకపోయారు. వాళ్ళు ఇంట్లో కానీ వచ్చేసి ఉంటారా, ఇప్పుడు ఇంట్లో అడుగు పెడితే నా పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ఇక అలా భయపడిపోతూనే ఇంట్లో అడుగు పెడుతుంది. ఆగు చారు అంటూ గుమ్మం దగ్గరే రఘురామ్ చారుని ఆపేస్తాడు. అసలు నీకు ఈ ఇంటి గడప తొక్కే అర్హత కూడా లేదు, ఛీ, నువ్వు మరీ ఇంత నీచురాలువని అస్సలు అనుకోలేదు, నా ఇంట్లోనే ఉంటూ నా వాళ్ళ మీదనే హత్యాయత్నం చేస్తావా అని చెప్పి అలా రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చారు కుట్రలు తెలుసుకొని షాక్ అవుతూ ఉంటారు. నీలాంటిది ఈ ఇంట్లో కోడలుగా ఉండే అర్హతే లేదు అని చెప్పి అలా రఘురామ్, పద్మ, నీ కోడల్ని బయటకు వెళ్ళిపోమ్మంటావా, లేదంటే నీ కోడలతో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతావా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పోలీసులను పిలిపించి ఆద్య మీద హత్యాయత్నం చేసినందుకు, కిషోర్ని ఇన్ని రోజులుగా నీ దగ్గర కిడ్నాప్ చేసి దాచిపెట్టినందుకు నీకు శిక్ష పడి తీరాల్సిందే అంటూ, అమ్మ ఆద్య నువ్వు కంప్లైంట్ రాసివ్వంటూ ఇక అలా చారుని రఘురామ్ అరెస్ట్ చేస్తాడు.